హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో మంచిగా రెడీ అయ్యి కార్ లో ఎక్కడికి వెళ్తున్నామా అని మీకు డౌట్ వచ్చే ఉంటది అప్పుడే. సో ఎక్కడికి వెళ్తున్నామో వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి. అలానే మా బ్రదర్ కూడా వచ్చేసాడు అనమాట. నేనకి కూర్చుంటాడు. సో ఆయన కూడా తీసుకెళ్ళిపోతున్నాం యాక్చువల్ గా. సో అంతా బ్లాగ్ కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. బట్ మా డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ అలానే కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. జస్ట్ మ్యాచ్ కోసం వేసాం అనమాట. కరెక్ట్ కలర్ కాంబినేషన్స్ అవసరమైనప్పుడు ఉండవండి మాకు. ఉట్టప్పుడు వెళ్ళంటే పికాపల్లి అయితే వచ్చామనమాట. ఎస్బీఐ ఈవెంట్ ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ మొత్తం వాళ్ళు కూడా ఈ సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకుంటున్నారనమాట. అనకాపల్లి రీజియన్ వాళ్ళు. ఇదైతే అనకాపల్లిలో జరుగుతుందండి ఈ సంక్రాంతి సంబరాలు అనేవి. మేము వెళ్ళేసరికి అయితే కేక్ కటింగ్ అవన్నీ అయిపోయాయి. ఇంకా భోగి మంట దగ్గరికి అయితే వచ్చిందనమాట. మేము కొంచెం లేట్ అయిపోయింది వెళ్ళడము. ఇంకా వెళ్ళిన అవంతా చూసేసరికి వావ్ ఎంత బాగా చేశారనిపించింది. కిందటి ఇయర్ కూడా ఇలానే సెలబ్రేట్ చేశారండి. అంటే ప్రతి ఇయర్ కి మెట్టుకు మెట్టు ఎక్కుతున్నారనమాట. సెలబ్రేషన్స్ లో అస్సలు తగ్గట్లేదు. ఈ ఈవెంట్ మొత్తాన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేయించారు జెడ్ఎస్ ప్రసాద్ సారు. అంటే మా ఆయన వాళ్ళందరూ స్టాఫ్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ యూనియన్ లీడర్ అన్నట్టు ఆ సార్ వచ్చేసరికి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఏదైనా సరే. నాకు నచ్చింది ఏంటంటే ఎస్బీఐ స్టాఫ్ సెలబ్రేషన్స్ అప్పుడు వాళ్ళని పిలుచుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. బట్ ఆ జెడ్ఎస్ ప్రసాద్ సార్కి వచ్చిన థాట్ హైలైట్ అనే చెప్పుకోవచ్చు. ఓన్లీ స్టాఫ్ మెంబర్సే కాకుండా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈ ఈవెంట్లోని ఇంక్లూడ్ చేసి మరొక అందాన్ని తీసుకొచ్చారనమాట దీనికి మాత్రం. అంతేకాకుండా నిజంగా సంక్రాంతి సంబరాలు ఎలా మన ఊర్లో జరుగుతాయో అదంతా కలిపి ఒక 3 అవర్స్లో మనకి చూపిస్తారనమాట ఈ ఈవెంట్ మొత్తానికి. ఎప్పుడు కూడా మన బ్యాంక్ దగ్గరికి మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం మనం వస్తాం. అబ్బా మెచ్చుకొని రాముడు సార్ని ఇచ్చి మెచ్చారు, మేడమ్మల్ని ఇచ్చి మెచ్చారు. 1 2 3 4 పాదాలు కలగట్రా రాముడు అంటే కలగట్లు. అలా కడుతున్నారా రాముడు గోవిందా గోవిందా. వాళ్ళు తెచ్చుకొని యా వాళ్ళ పిల్ల పాపలు సెలవుగా ఉండాలా, వాళ్ళ ఆఫీసులు బాగా ఉండాలా. ఈ 3 అవర్స్లోనే చూపిస్తారని చెప్పాను కదా. ఎందుకంటే ఈ 3 అవర్స్లోనే మనకి గంగిరెద్దుల్ని, హరిదాసు గారిని, అలానే కోలాటం, తప్పిటి గుళ్ళు, ఈ భోగి మంటలు, సంక్రాంతి పండగ వేసిన రంగోలీ ముగ్గులు అన్నీ కూడా ఈ రోజు ఈ 3 అవర్స్లో మనకు కనిపించేస్తాయి అనమాట. ఈవెంట్లోని చాలా బాగా ఆర్గనైజ్ చేపిస్తారు ప్రతి ఇయర్ కూడా. ఇంకా ఇయర్కి ఇంకా పెరుగుతూనే ఉందనమాట. ఏదో ఒకటి కొత్తగా ఏదైనా ఇద్దాం మన స్టాఫ్ మెంబర్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా కొత్తగా చూపిద్దామని చెప్పేసి ఈ ప్రసాద్ సార్ కష్టానికి అయితే గ్రేట్ అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ముందుండి అందరినీ నడిపించడం అంటే మాటలైతే కాదు. ఇంకా నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. కొంతమంది మేడమ్స్, కొంతమంది సార్స్ అందరూ వేశారు. తర్వాత పిల్లలు చాలా వరకు వేశారనమాట. సో మెయిన్ ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేకపోయాను. ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో తీసినా కూడా నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవరే ఇవ్వాలి. నాకు మెయిన్ కాపీరైట్ క్లైము స్ట్రైక్ వచ్చేస్తుంది ఆ సాంగ్స్ వల్ల. పోనీ నాకు మానిటైజేషన్ అవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు. బట్ వీడియో అనేది బ్లాక్ చేసేస్తాడు. ఈ మధ్య యూట్యూబ్ కమ్యూనిటీ రూల్స్ అన్నీ చేంజ్ అయ్యాయి అనమాట. సో ఛానల్ అయిపోతుంది. అందుకోసమే నేను ఫుల్ లెంత్ వీడియోస్, సాంగ్స్ అయితే తీసి అప్లోడ్ చేయట్లేదు. దాని గురించి ఎవరు ఏమో అనుకోకండి. మేమైతే ఈవెంట్ మొత్తాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. కొంతమంది పిల్లలు పాడారు, కొంతమంది పిల్లలు డ్యాన్సులు చేశారు. ఇంకా మా పిల్లల అందరినీ చూసి వీళ్ళైతే స్టేజ్ ఎక్కిపోయారు అనమాట. పోనీ మధ్యలోకి వెళ్ళి డ్యాన్సులు చేయండారా అంటే చెయ్యట్లేదు. అక్కడ ఉండే మా లెనిష పాప, గీతు పాప అయితే గెంతుతున్నారనమాట. సో ఇంకా కోలాటం అయితే ఒక 3 టైమ్స్ అండి కోలాటం జరిపించారనమాట సాంగ్స్కి. ప్రతి ఒక్క సాంగ్ ట్రెండింగ్ సాంగే, దానికి కోలాటం వేయించారు.
చాలా బాగా చేశారు. దీని అంతటికే బాగానే ఖర్చు అవుతుందండి. ఏది మాటలతో అయితే పని అయిపోదు కదా! అంతా కూడా వాళ్ళే పెట్టుకున్నారండి. సూపర్ అసలు. అలానే కొంతమంది లేడీస్‌ని పిలిచి అక్కడ ఫ్యాషన్ షో అని చెప్పేసి అది కూడా జరిపించారనమాట. నేనెప్పుడు ఈ ఫ్యాషన్ షోలో అలాంటివి ఎప్పుడూ ట్రై చేయలేదండి. మనం ఇంటి దగ్గరుండి యూట్యూబ్ వ్లాగ్స్ చేయడమే. ఏదో సింపుల్‌గా అలా నడిచేసాము. ముందుగా ఎవరికీ తెలీదు కదండీ. సో, ఫ్యాషన్ షో అంటే వెరైటీగా నడుస్తారు. బట్ మనకెవరికీ అలా రాదు. నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ భయపడిపోయామనమాట. మెయిన్ స్టేజ్ ఎక్కేసరికి ఆ ఫియర్ అనేది మనకు వచ్చేస్తుంది మనసులో తెలియకుండానే. మా ఆయన నర్సీపట్నం మెయిన్ బ్రాంచ్ లో అయితే వర్క్ చేస్తున్నారు. మాకు పెళ్ళై 7 years అయిందండి. చాలా ఊర్లు ట్రాన్స్ఫర్స్ పరంగా తిరిగాము. బట్ ఎక్కడ ఇలాంటి సంక్రాంతి సంబరాలు ఈవెంట్ అని చెప్పేసి ఎక్కడ సెలబ్రేట్ చేయలేదన్నమాట. కిందటిసారి ఈ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ కి నేను వచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత నీట్ గా ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసినందుకు ప్రసాద్ సార్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓన్లీ మీ స్టాఫ్ మెంబర్స్ నే కాకుండా అందులో ఇంక్లూడ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చేయడం అదొక హైలైట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంక్రాంతి సంబరాలు పోతున్న ఈ కంకిరెద్దుల్ని హరిదాసులను కూడా ఈ ఈవెంట్ లో స్పెషల్ గా తీసుకొచ్చారు. అదొక గ్రేట్ విషయం అండి. అందరికీ చాలా థ్యాంక్స్. యాక్చువల్గా ఇక్కడ మాట్లాడాను కదా ఫస్ట్లో హాయ్ హలో నమస్తే నేను మిద్దరణి గుడ్ల అని చెప్పాను. యాక్చువల్గా అది మా తమ్ముడు క్లిప్ తీయడం మర్చిపోయాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎక్కువే మాట్లాడదాం అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ భయం అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. యూట్యూబ్ వ్లాగ్స్ ఈజీగా తీసేస్తాను. ఒక 100 మంది 200 మంది ఉన్నా కూడా అందరి ముందేనే మాట్లాడతాను. బట్ స్టేజ్ ఎక్కి మనం మాట్లాడాలంటే చాలా గట్స్ కావాలండి. చాలా భయం వేసింది. బట్ ఏవో 2 ముక్కలు మాట్లాడగలిగాను. అదే హ్యాపీ అనిపించింది అంతేని. ఇప్పుడు నిలబడి మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు కదా ఆ సారే ప్రసాద్ సార్ అనమాట. ఎస్బీఐ స్టాఫ్ మొత్తానికి యూనియన్ లీడరు అనకాపల్లి రీజియన్ కి. సంవత్సరం నుంచి 10 సంవత్సరం లోపు ఉన్న పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి కూడా వాటర్ బాటిల్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. పిల్లలు అయితే మామూలు హ్యాపీగా ఫీల్ అవ్వలేదన్నమాట. మీరే చూడొచ్చు ఆ డ్యాన్సులు ఎలా చేస్తున్నారో పిల్లలతో సహా. మా పిల్లలైతే మరీ హ్యాపీ అయిపోయారండి. తర్వాత మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. సో మా డ్యాన్స్కి కూడా నేను సాంగ్ పెట్టుకోవడం అవ్వలేదు. నా డ్యాన్స్ ఫుల్గా సాంగ్స్తో మీరు చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేశానమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 అని చెప్పేసి. నేనైతే అనుకున్నాను యూట్యూబ్లో లాంగ్ వీడియోలో ఈ మ్యూజిక్ అంతా కలిపి పెట్టేద్దామని చెప్పేసి. అలాగ కూడా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశానండి. బట్ అలాగ కూడా నాది అప్లోడ్ అవ్వలేదనమాట. వీడియో బ్లాక్డ్ అని చెప్పేసి వచ్చేసింది. ఈ మధ్య కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నీ మార్చేశారు యూట్యూబ్ అయితే మాత్రము. సో దానివల్లే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీకు ఏది రావట్లేదో అక్కడ మొత్తం మనకు డీజే ఉంటుంది కదా మనం మాట్లాడేది ఆ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అంతా వస్తుంది కదా ఒక ఈవెంట్లోని. సో దానివల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మేము డ్యాన్స్ చేస్తున్నప్పుడైతే మా పిల్లలు వచ్చేసారు. నెక్స్ట్ ఇంకొక పాప కూడా వచ్చింది. ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న లంగా జాకెట్ పాప అయితే ఫస్ట్ నుంచి గెంతుతూనే ఉందండి. ఆ పాప యొక్క ఎనర్జీకి గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సూపర్గా చేస్తుంది ఏ యొక్క డ్యాన్స్ అయినా. మా పిల్లలు కూడా మాతో ఇలా ఎంజాయ్ చేయడము, స్టేజ్ మీద మేము కూడా ఫస్ట్ టైం ఇలా డ్యాన్స్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా కపుల్ డ్యాన్స్ ఏదో మాకు వచ్చినట్టు చేసాము. 2-3 స్టెప్లైనా కానీ ఒక స్టేజ్ మీద చేసామా అన్న గొప్ప అనమాట. అంతే ఇంకేం కాదు. యాక్చువల్గా ఈ ఇయర్ నేను డ్యాన్స్ చేయలేనేమో అనుకున్నాను. ఎందుకంటే మొన్న ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిందనమాట నాకు. సో ఆపరేషన్ అయ్యి 15 days అవుతుందండి అంతేని. జస్ట్ ఈ డ్యాన్స్ కూడా మేము 1 dayలోనే నేర్చుకున్నాం. ఈ సాంగ్స్ సపరేట్ చేయడం 3 days నుంచి దీనికోసం వర్కౌట్ చేయాలని ట్రై చేస్తున్నాం కానీ మాకు వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఎలాగో ఒకలాగా ప్రసాద్ సార్ చెప్పారు చేయాలి అని చెప్పేసి మేము చేసామండి. చాలా థ్యాంక్స్ ప్రసాద్ సార్. దీనికి కూడా నేను మిమ్మల్ని పొగుడుతున్నానని అయితే మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం ఒక ఎత్తు అయితే మమ్మల్ని డ్యాన్స్కి ఒప్పించడం కూడా ఇంకా ఎత్తు అనమాట. సో మీకోసం ఇంకా ధైర్యం తెచ్చుకొని స్టేజ్ ఎక్కేసి చేసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది మాకు ఇలా చేయడం. నిజంగా ఈరోజు అయితే మాకు ఒక మెమోరీని మీరు సపరేట్గా క్రియేట్ చేశారు సార్. మీరు అసలు ఆ డ్యాన్స్ చెయ్యండి అని అనకపోతే మాత్రం మేము చెయ్యము. నిజంగా చాలా థ్యాంక్స్. దానికైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎందుకంటే లైఫ్ లాంగ్ నాకు ఈ మెమొరీ గుర్తుండిపోతుంది అనమాట. మా ఆయనతో నేను కలిసి కపుల్ డ్యాన్స్ వేసాను. అందులో మా పిల్లలు కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి. ఇంకా భోజనాలు కూడా మాకు అక్కడే ప్రొవైడ్ చేశారనమాట. భోజనాల్లో కూడా ఏ ఫుడ్ కూడా తగ్గేదే లే అన్నట్టు పెట్టారండి.
చూడండి, మనం సంక్రాంతి సంబరాలు ఇంట్లో ఎలా జరుపుకుంటామో ప్రతి ఒక్క ఐటమ్ పెట్టారనమాట. ఇంకా నాకు ఫుల్ గా వీడియో తీయడం అవ్వక నేను తీయలేదు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే, మేము తింటున్నప్పుడే ప్రసాద్ సార్ కూడా డాన్స్ చేశారు యాక్చువల్ గా. అప్పుడు వీడియో తీయడం అవ్వలేదనమాట. మా చేతిలో ప్లేట్లు ఉన్నాయి, పక్కన పిల్లలు అల్లరి పెడుతున్నారు. సో ప్రసాద్ సార్ కూడా చాలా బాగా డాన్స్ చేశారు వాళ్ళ టీమ్ తో అయితే. అదైతే మిస్ అయిపోయింది, దానికైతే సారీ చెప్తున్నా సార్. మీ డాన్స్ వీడియోని అయితే తీయడం అవ్వలేదు. ఇంకా తర్వాత బయలుదేరి వచ్చేసామన్నమాట. చాలా నైట్ అయిపోవడం వల్ల పిల్లలు అయితే అక్కడ క్రాంకీ చేసేసారు. లాస్ట్ లో పదమ్మా ఇంటికి వెళ్ళిపోదాం అని గెంతినంతసేపు గెంతారు. తర్వాత వాళ్ళకి కూడా అలసట వచ్చేసింది అనమాట. ఇంకా మేము వెళ్ళాం కదా, సో మాకైతే గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చారు. పట్టుకోనని అందులో అయితే చుప్పు కాదు సారీ, ఇగోండి మా పాప పట్టుకున్న జంతిక, అరిసి, లడ్డు, అలానే ఒక క్యాలెండర్ యూనియన్ తలుపుది అయితే ఉందనమాట. కానీ చాలా బాగా చేశారు కదా నాని. మెయిన్ నీకు డాన్స్ చేయడం ఎలా కనిపించింది ఫస్ట్ టైం? అవునా? కానీ ఇద్దరం కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎప్పుడు రీల్స్ కూడా మేము నేర్చుకొని చేసింది లేదనమాట. ఫస్ట్ టైం చేసాం. నైట్ 11కి 12కి కూడా పడుకున్నాం. మేమే ఆ స్టెప్స్ అన్ని కూడా చేసుకొని, మేమే ఆ సాంగ్స్ ఎంచుకొని మిక్సీలు చేసుకొని పెట్టామన్నమాట. యాక్చువల్ గా చెయ్యను, హెల్త్ బాగాలేదు కదా. మాకు కూడా అక్కడ ఏంటంటే వర్షం లాస్ట్ లో చిన్న స్టార్ట్ అయ్యి అనమాట. అందరు లెగిసిపోయి వెళ్ళిపోతున్నారు. మాది లాస్ట్ సాంగ్ మాదే అనమాట, ఎండింగ్ మేమే ఇవ్వాలన్నమాట. సో ఎలాగే వర్షం పడిపోతుంది కదా, ఇంకా డ్రాప్ అయిపోదాంలే అనుకుని ఆగిపోయాము. కానీ మా ప్రసాద్ గారేమో ఇంకా లేదు, నువ్వు పిచ్చావు, అసలు ఎండింగ్ నువ్వే చెయ్యాలి, మీరే చెయ్యాలి, మీ కప్పులే అది క్లోజ్ చేయాలి అని చెప్పి కపుల్ డాన్స్ చేయాలన్నారు. అంటే ఇంకా ఎక్కిపోయి అక్కడికి చేసేస్తాం ఎలాగోలాగా. కానీ బానే వచ్చింది డాన్స్. కానీ ప్రసాద్ సార్ కొంచెం ఎంకరేజ్ చేయకపోతే మాత్రం మేము ఈ సంవత్సరం డ్రాప్ అయిపోవాళ్ళం. బట్ బాగా ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ ఈవెంట్ మొత్తాన్ని కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. యాక్చువల్ గా అక్కడ స్టేజ్ ఎక్కి నేను కొంచెం మాట్లాడాను, ఏదో ఫుల్ గా చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని హ్యాండిల్ చేయడం అంటే మాటలు పని కాదు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికి కూడా అంటే చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. యాక్చువల్లీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఇటువంటి ఈవెంట్స్ ని కండక్ట్ చేసి గ్యాదర్ చేస్తూ, అందరితో మాట్లాడుతూ, అందరినీ ఫాలో చేస్తూ, ఆ రోజుకి ఎవరెవరు ఏమేమి చేయాలని చెప్పేసి దానికి లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళందరితోటి సీక్వెల్ గా టైం ఉన్న టైంలోనే, ఎక్కువ టైం ఉండదు. ఎందుకంటే 6కి స్టార్ట్ అయితే 9 కల్లా క్లోజ్ అయిపోవాలి. ఎందుకంటే ఇంకా చాలా దూరం వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఆ 3 hours లోనే మొత్తం ఈవెంట్స్ అన్ని ఈ గంగరెత్తులతో కానీ, హరిదాసులతో కానీ, కానీ కోలాటాలు కానీ, మధ్యలో ఈ పిల్లల ప్రోగ్రామ్ కానీ, డాన్సులు కానీ, ఇవన్నీ ఆ భోజనాలు కానీ అన్ని ఆ టైంలోనే అయిపోవాలి. సో ప్లాన్డ్ గా ఎగ్జాక్ట్ గా చేస్తారు. ఎవరైతే ఈ ఈవెంట్ కి మిస్ అయ్యారో వాళ్ళు నిజంగా చాలా మిస్ అవుతారు. అవును, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మాత్రము హ్యాపీ అనిపించింది. అంటే ఈ కాలంలో ఏంటంటే మనం డ్యూటీకి వెళ్తాం, ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఇంటికి వస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళతో ఒక రిలేషన్ ఏర్పడుతుంది. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన రీజియన్, మన జిల్లాలో ఉండే వాళ్ళందరూ ఒక దగ్గరకు వస్తే వాళ్ళందరూ కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం, సరదాగా ముచ్చట్లు పెట్టుకోవడం, ఎలా ఉన్నాం అని పలకరించుకోవడం, ఇవన్నీ ఒక హ్యాపీనెస్ కదా. ఇప్పుడు పండగకి ఊరు వెళ్తాం, ఎందుకు వెళ్తాం? చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఎక్కడెక్కడ నుంచో దూరం వాళ్ళందరూ కలుసుకుంటారు, హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటారు. అలాగే ఇది ఒక చిన్న ఇలాంటి ఫ్యామిలీ ఇలాంటివి పెడితే అందరూ వచ్చి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. పాత ఫ్రెండ్స్ అందరూ ఒకసారిగా కలిసినట్టు గెట్ టుగెదర్ లా ఉంటారు. మా ఇద్దరమే డాన్స్ చేసాము, ఇంకా మిగతా వాళ్ళందరూ చిన్న పిల్లలు చేశారు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పిల్లలు చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది అంతే. సో ఇది అంటే ఇంకా మేము ఆ ఈవెంట్ అయిపోయినంటే వైజాగ్ వచ్చామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. రేపు మా ఇంటి యాక్చువల్ గా ట్రైనింగ్ ఉంది. సో దానికోసం 2 days ఉండి సంక్రాంతి పండుగకి అత్తారు ఇంటికి వచ్చామని చెప్పి పండగ ఆడినప్పుడు మరి అలాగే అవ్వదు కదా. 3 రోజులు చూసారా, ఎవరైనా పండక్కి పిలిచారు, పండగకి రావాలంటారు కానీ పండగ ముందు వచ్చేసి పండగ అయిపోయింది రమ్మన్నారు కదా. 4 రోజులు ముందు వచ్చి పండగ అప్పుడు వెళ్ళిపోతాం. పండగ ఎప్పుడు? బుధవారం, మంగళవారం, సోమవారం, ఆదివారం, శనివారం వచ్చింది 4 రోజులు ముందు. తెలివైనడు అనమాట. ఆయన ట్రైనింగ్ పడింది కాబట్టి వచ్చారు, లేదంటే రారనమాట. డైరెక్ట్ గా అట్టే వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇదే అండి ఈ రోజుటి వ్లాగ్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్.